ఇన్ఫోసిస్ లో జాయిన్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి అనే క్రమంలో నేనేమనుకుంటున్నాను, ఇది బ్యాక్ డోర్ అనుకుంటున్నాను. ఒక కంపెనీకి కావాల్సింది ఏంటి? ఇన్ఫోసిస్ లో ఉద్యోగం కోసం అడ్డదారి తొక్కాడు అని చెప్పి సెక్షన్ 318, 319 బిఎన్ఎస్ ప్రాక్సీ విషయం మ్యాక్సిమం ఏం చేస్తారంటే, అరే బాబు నువ్వు మోసం చేసి వచ్చినావు, మర్యాదగా నీ పాటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించడం జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కేసు అయితే నమోదు చేశారు. ప్రాక్సీ చేసి దొరికాడు ఇన్ఫోసిస్ లో. యాక్చువల్లీ ప్రాక్సీ అనే దానికి నేనేమంటున్నానంటే, ఈ ప్రాక్సీ కాదు, బ్యాక్ డోర్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా పట్టుబడ్డాడు, ఏ సెక్షన్స్ కింద నమోదు చేశాడు, ఈ వీడియోలో డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇది జరిగింది ఇన్ఫోసిస్లో రీసెంట్గా 3-4 డేస్ అవుతుంది. అండ్ సో నేను బయట ఉండడం వల్ల ఈ వీడియో కొంచెం లేట్గా స్పందిస్తూ ఉన్నాను. జనరల్గా ఈ ప్రాక్సీ ఏం జరిగింది ఏంటి అని మాట్లాడుకునే ముందు, సో ఫస్ట్ అసలు ఈ ప్రాక్సీ ఏంటి అంటే, కెమెరా ముందు ఒకరే ఉంటారు, పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకి అంటే ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఈ లిప్సింగ్ ద్వారా మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ లిప్సింగ్ ఇస్తారు, అంటే మన డబ్ స్మాష్ ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ అట్లాగే పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి ప్యారల్గా లిప్సింగ్ ఇస్తూ ఉంటారు. సో కవర్ చేస్తారు. మనం చూసాం కదా, ఈ సినిమా డ్రాగన్ సినిమా చూసాం కదా. అసలు ప్రాక్సీ అంటే అదే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ప్రాక్సీకి అసలు అర్థం ఏంటి అంటే, ఒకరు బదులు ఇంకొకరు, అది మాట్లాడటం కావచ్చు, లేకపోతే ఈ విధంగా ఇప్పుడు జరిగిన ఇన్ఫోసిస్లో ఒకరు చేసిన ఏదైతే ఒకరు జాయిన్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి అనే క్రమంలో ఇతను కాకుండా కంప్లీట్లీ ఇంకొక పర్సన్ పంపించాడు. అండ్ దీనికి సంబంధించి నేనేమనుకుంటున్నాను, ఇది బ్యాక్ డోర్ అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నా ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు అసలు ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. ఇన్ఫోసిస్లో జాబ్ తెచ్చుకోవడానికి వర్చువల్ ఇంటర్వ్యూకి వేరే వ్యక్తిని పంపించాడు. పంపించిన తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ సంబంధించి అటెండ్ అయ్యాడు. దాదాపు 15 days జాబ్ కూడా జాయిన్ అయ్యాడు. జాబ్ కూడా జాయిన్ అయిన తర్వాత, జాబ్లో జాయిన్ అయితే కోర్స్ నేర్చుకోవాలి, ఓకే, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు, దాని దగ్గర రియల్ టైం ప్రాజెక్ట్స్ తెలియాలి, టెక్నికల్ కీవర్డ్స్ తెలియాలి, అండ్ మీటింగ్స్ మనం మేనేజ్ చేయగలిగి ఉండాలి. ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ని పంపించేసి ఇతను పోయి జాయిన్ అయ్యాడు తెలుగుతోటి. సో ఏంటి అంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి జాబ్ అనేది అంటే ఒక కంపెనీకి కావాల్సింది ఏంటి, మనం ఇచ్చిన టాస్క్ కరెక్ట్ చేస్తున్నాడా లేదా అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మెయిన్గా చూసేది వాళ్ళు అదే. వాళ్ళు డబ్బులు పే చేస్తుంది కూడా నీ ఎక్స్పీరియన్స్ కాదు, నువ్వు చేసే వర్క్కి. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఈ ప్రాసెస్లో ఇతను ఏం చేసిండు, జాయిన్ అయ్యిండు. తర్వాత దానికి సంబంధించి మీటింగ్స్లో మాట్లాడలేకపోవడం, సైలెంట్గా ఉండడం, ఏం అడిగినా ఆము అనడం, ఈ ఏదైతే స్టాండప్ కాల్స్ కానివ్వండి, లేకపోతే కొలీగ్స్ తోటి. సో డెఫినెట్లీ ఈజీగా అనుమానం వచ్చేసింది. 15 days తర్వాత అసలు ఈ నిజంగా జెన్యూన్ క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, వర్చువల్ ఇంటర్వ్యూ స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ ఈ జాయినింగ్ లెటర్ ఇది మొత్తం క్రాస్ మ్యాచ్ చేసుకుంటే ఇతను ప్రాక్సీ చేశాడని తెలిసిపోయింది. సో ఇక్కడ ఏంటంటే, తెలిసిపోయిన తర్వాత ఇతని మీద కేసులు కూడా నమోదు చేశారు. ఇది కూడా ఎక్కడ జరిగింది, తెలంగాణకు చెందిన, పేరు కూడా న్యూస్లో వేశారు. సో పేరు నేను చదవదలుచుకోలేదు. సో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగం కోసం అడ్డదారి తొక్కాడు అని చెప్పి, సో దీనికి సంబంధించి సెక్షన్ 318, 319 భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద కేసు అయితే తన మీద పెట్టారు. దీంతోపాటు ఎలా దొరికిపోయాడు అంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్లో ఉద్యోగం సంపాదించాలని ఆసక్తితో మోసపూరిత మార్గాన్ని ఎంచుకున్నాడు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా అతని బదులు అతని ఫ్రెండ్ని ఇంటర్వ్యూకి అటెండ్ చేశాడు. అండ్ అతని వర్కింగ్ స్టైల్పై అనుమానం వచ్చిన సంస్థ ఉన్నతాధికారులు ఎక్కడ తప్పు జరిగిందో అనుమానించారు. అసలు విషయాన్ని అప్పుడు గుర్తించారంట. అంటే ఇక్కడ ఏంటి, దీనికి సంబంధించి అతను వర్క్ విషయంలో తేడా వచ్చి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి అతని మీద కేసులు నమోదు చేశారు. అది తెలిసి దిస్ ఫస్ట్ టైం ఏ కంపెనీ, నాకు తెలిసినంత వరకు, నేను దాదాపు మన సివైసీ స్టార్ట్ చేసి దాదాపు ఒక 5-6 years అవుతుంది. సో ఇంతవరకు ఒక ప్రాక్సీ విషయం మ్యాక్సిమం ఏం చేస్తారంటే, అరే బాబు నువ్వు మోసం చేసి వచ్చినావు, మర్యాదగా నీ పాటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించడం జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కేసు అయితే నమోదు చేశారు. అండ్ ఇక్కడ చాలా వరకు ఏంటి అంటే, మన బిహేవియర్, ఒకవేళ మనం వేరే మార్గాల్లో వెళ్ళినప్పటికీ కేసు పెట్టేదాకా తెచ్చుకున్నారు అంటే బిహేవియర్ ఆల్సో మ్యాటర్స్. చాలామంది హెచ్ఆర్తో రూడ్గా ఏదో ఒక రకమైన ఇదిగా ఉంటారు. బీ హంబుల్. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నా కానీ మనం హంబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇదే విషయం నేను చాలా స్టూడెంట్స్ కూడా చెప్పాను. ఒకవేళ
ఇది కరెక్ట్ కాదు, రైట్ అని నేను చెప్పను. ఇది ఖచ్చితంగా లీగల్ కాదు, టెక్నికల్లీ కూడా కరెక్ట్ కాదు. సో ఐ టోల్డ్ మెనీ టైమ్స్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ రిస్క్ తెలిసినప్పుడు అట్లీస్ట్ హంబుల్గా ఉండడం అన్న నేర్చుకోవాలి. సో మేబీ ఇతను నేను హంబుల్గా ఉండలేదు అని నేను చెప్పట్లేదు, కానీ డెఫినెట్లీ అతను టైం బ్యాడ్. ఇట్లాంటి వెళ్ళి చాలామంది బోల్డ్ మంది కొన్ని ఇప్పుడు నాకు తెలిసి దీని తర్వాత వేరే కంపెనీస్ కూడా ఇంకా కేసులు నమోదు చేస్తాయా అనే భయం అయితే మొదలైంది. అయితే ఒకటే విషయం ఏంటి అంటే ఫస్ట్ చీటింగ్ అంటే ఈ వ్యక్తిపై చీటింగ్ అండ్ ఇంపర్సోషన్ కింద సెక్షన్ 318 సెక్షన్ 319 కింద దీనికి సంబంధించిన కేసులు అయితే భారత న్యాయ సంహిత సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు, చీటింగ్ కేసులు. దీని నుంచి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే ఫైన్ వేసి కూడా వదిలేసే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం ఆ జడ్జిమెంట్ అంతా క్లారిటీకి రావడానికి. అండ్ నేనేమంటున్నానంటే ఇది యాక్చువల్లీ ఏంటి అంటే బ్యాక్డోర్లో భాగంగా కొంతమంది మాఫియా ముఠాలా తయారైపోయి ఎంఎన్సీ కంపెనీస్లో ఒకరు బదులు ఇంకొకరు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ హెచ్ఆర్ కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా ఒపీనియన్ ఇది డెఫినెట్లీ అంటే అంత చూసుకోకుండా ఇంటర్వ్యూ ఒకడు తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ పంపించేది హెచ్ఆర్కే కదా, హెచ్ఆర్తో శాలరీ డిస్కషన్ ఉంటుంది కదా. సో అంటే అంత తెలియకుండా ఇంటర్వ్యూ ఒకడే అటెండ్ అయ్యాడు, డాక్యుమెంట్స్ ఇంకోరు పంపించారని తెలుసుకోకుండానే క్రాస్ వెరిఫై చేసుకోకుండానే సో తీసుకున్నారా? హెచ్ఆర్ పాత్ర ఉందా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇన్ఫోసిస్ కంపెనీ కూడా బయట వాళ్ళ మీద అంటే ఒక పర్సన్ ఫ్రాడ్ చేసి మీ కంపెనీలో జాయిన్ అయ్యడం మీరు ఎలా కేసు పెట్టారో మరి మీ కంపెనీలో కూడా ఫ్రాడ్ చేసి ఉండొచ్చు కదా. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ తప్పు జరిగింది ఖచ్చితంగా అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి. జనరల్గా ఒక ముఠాలా మాఫియాలా తయారయ్యి కొంతమంది హెచ్ఆర్ అంటే ఇన్ఫోసిస్ కాదు కానీ అంటే అన్ని కంపెనీస్ పేరు చెప్పేసేసి దాంట్లో మేము ఇప్పిస్తామని చెప్పి ఒక ముఠాలా తయారయ్యి సో ఈ విధంగా ఒకరిని బదులు ఇంకొకరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సో ఈ విధంగా జాబులు తెచ్చుకుంటూ ఉంటారు అని చాలా వరకు మనం మాట్లాడుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయితే ఇది హెచ్ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియరావాల్సి ఉంది. సో దట్ ఏంటి అంటే ఈ బ్యాక్డోర్ ప్రాసెస్లు అనేవి మెల్లగా తగ్గడానికి ఎంఎన్సీ కంపెనీస్లో తగ్గడానికి దోహదపడతాయి. సో ఒకటే విషయం ఏంటి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సింపుల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ మ్యాటర్స్. స్కిల్స్ అనేది నేర్చుకోకుండా మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవద్దు. అండ్ ఇప్పుడు ఈ కంపెనీస్ మెల్లగా ఇదేదైతే కేసులు నమోదు చేయడం మొదలైందో ఇంతకుముందు విప్రో కానీ ఫస్ట్ మూన్ లైటింగ్ అసలు ఇష్యూని లేవలెత్తింది విప్రో కంపెనీ. తర్వాత ఏం చేసి అందరు కంపెనీస్ ఇక మూన్ లైటింగ్ అని చెప్పి ఎంతోమంది ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి. సో ఇప్పుడు కేసులు నమోదు చేయడం మొదలెట్టింది. ఆ సాంప్రదాయానికి ఇన్ఫోసిస్ తెరదీసింది. సో డెఫినెట్లీ వేరే కంపెనీస్ కూడా ఇక దీని గురించి మేబీ కేసులు ఇంకా నమోదు అవ్వచ్చు. సో బీ కాషియస్. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అని నేను చెప్పను, కానీ ఇలాంటివి అయితే వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.